తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార విపక్ష పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లతో సాగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇందర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి ఆ అక్కలను నమ్మొద్దు అని చేసిన వ్యాఖ్యలతో సమావేశాలు మరింత వేడెక్కాయి. క్షమాపణలు కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన నిరసనలతో అసెంబ్లీ అట్టుడికింది. సభలో జరుగుతున్న చర్చ అనూహ్యంగా రేవంత్ ఎందుకు అక్కల మీదకి మళ్లించాడని చర్చ జోరుగా నడుస్తుంది. అసలు విషయం ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, మాజీ మంత్రి జనారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సీఎం రేవంత్లు సన్నిహిత మిత్రులు. 2004 నుండి 2014 వరకు సబితా మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ 2006లో జెడ్పీటీసీ, 2008లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఎన్నికయ్యాడు. అయినా వీరందరి మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2017లో రేవంత్ కాంగ్రెస్ లో చేరాడు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా రేవంత్ ఓడిపోగా మహేశ్వరం నుండి సబితా ఇందర్రెడ్డి గెలిచారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో రేవంత్ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలవగా చేవెళ్ల ఎంపీ టికెట్ సబితా ఇందర్రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఆశించాడు. కానీ రేవంత్ ప్రస్తుత చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అప్పట్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి ఎంపీగా నిలబెట్టారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ల మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత సబితా బీఆర్ఎస్ లో చేరారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టడం, 10 ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. అదే విషయంపై నొచ్చుకున్న సబితా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. కాగా సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారు. సునీతా లక్ష్మారెడ్డికి మహిళా కమిషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో నర్సాపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నేపథ్యంలో వీరిద్దరిని పార్టీలో చేరాలని రేవంత్ ఆహ్వానించి ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారట. కానీ వీరిద్దరూ పార్టీ మారేందుకు అంగీకరించకపోవడంతో రాహుల్ వద్ద తనకు తల కొట్టేసినంత పనైందట. అందుకే వారిద్దరి మీద రేవంత్ ఆ విధంగా స్పందించినట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.